వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ సారీ శ్రీ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం కానీ మన ఛానల్ విజిట్ చేస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇటువైపు యుద్ధాలు ఇచ్చారండి, ఇటువైపు సంవత్సరాలు ఇచ్చారు, మనల్ని జతపరచమంటున్నారు. సో పోటీ పరీక్షల్లో తరచుగా ఇటువంటి ప్రశ్నలు నాకు తరసపడ్డాయి. సో కాబట్టి ఒకసారి చూద్దాం. సో మొదటి తరణి యుద్ధము, కాన్వా యుద్ధము, తల్లికోట యుద్ధము, హల్దీఘాట్ యుద్ధం. సో మరోవైపు సంవత్సరాలు ఇచ్చారు. సో మీ అందరికీ తెలుసు మొదటి తరణి యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే 1191లో జరిగింది. సో ఎవరెవరికి మధ్య జరిగింది అంటే గోరీ మహమ్మద్కు మరియు పృథ్వీరాజ్ చౌహాన్ త్రీకు మధ్య జరిగింది. సో భారతదేశ చరిత్రలో రెండు తరైన్ యుద్ధాలు జరిగాయండి. సో ఈ తరైన్ లేదా స్థానేశ్వర్ అనేది హర్యానాలో ఉంది. సో రాజపుత్ర కూటమి నాయకుడు పృథ్వీరాజ్ చౌహాన్ గోరీ మహమ్మద్ను మొదటి తరైన్ యుద్ధంలో ఓడించడం జరిగింది. రైట్. సో యుద్ధభూమి నుంచి గోరీ మహమ్మద్ ఓడిపోయి ప్రాణాలు కాపాడుకుని బయటపడ్డాడు. ఇక 1192లో పృథ్వీరాజ్ చౌహాన్ని గోరీ మహమ్మద్ ఓడించాడు రెండవ తరైన్ యుద్ధంలో. సో భారతదేశంలో ఇస్లాం రాజ్య స్థాపనకు నాంది పలికిన యుద్ధంగా దేన్ని పిలుస్తారు అంటే రెండవ తరైన్ యుద్ధాన్ని పిలుస్తారు. రైట్. ఇక తర్వాత కాన్వా యుద్ధం. సో ఈ కాన్వా యుద్ధము మీరు కానీ గమనిస్తే ఈ కాన్వా యుద్ధంలో పాల్గొన్నది ఎవరు అంటే బాబర్. సో భారతదేశంలో మొఘల్ సామ్రాజ్య స్థాపనకు నాంది పలికాడు ఎవరు అంటే బాబర్. ఈ బాబర్ 1526లో మొదటి పానిపట్ యుద్ధం ద్వారా భారతదేశానికి ప్రవేశించడం జరిగింది. సో బాబర్ యొక్క సైనిక శక్తిని లేదా సామ్రాజ్యవాదాన్ని సుస్థిరం చేసుకున్నటువంటి యుద్ధం ఏది చెప్తారు అంటే కాన్వా యుద్ధాన్ని చెప్తారు. మేవాడ్ పాలకుడైనటువంటి రాణా సంగాని ఓడించాడు ఈ యొక్క కాన్వా యుద్ధంలో. ఈ కాన్వా అనే ప్రదేశము ఆగ్రాకు సమీపంలో ఉండటం జరిగింది. రైట్. సో ఇక్కడ ఈ యుద్ధంలో కాన్వా యుద్ధంలో ముఖ్యంగా బాబర్ ఫిరంగులను ఉపయోగించాడు, అదేవిధంగా జిహాద్ను ప్రకటించాడు. ఈ విషయాలు మనకి బాబర్ నామా అనే గ్రంథం తెలియజేస్తుంది. ఇక నెక్స్ట్ తల్లికోట యుద్ధం. సో భారతదేశ చరిత్రలో విజయనగర సామ్రాజ్యం యొక్క పతనానికి నాంది పలికిన యుద్ధంగా తల్లికోట యుద్ధాన్ని పిలుస్తారు. ఇది ఎప్పుడు జరిగింది అంటే 1565లో జరిగింది. సో ఈ యుద్ధం తల్లికోట యుద్ధము దీనికి రాక్షస తంగడి యుద్ధము లేదా బన్నిహట్టి యుద్ధంగా పిలవటం జరుగుతుంది. సో విజయనగర పాలకులకు మరియు బహమనీ సుల్తాన్లకు మధ్య జరిగిన యుద్ధంలో విజయనగర పాలకులు ఘోరంగా ఓడిపోవటం జరిగింది. రైట్. ఇక తర్వాత హల్దీఘాట్ యుద్ధం. సో భారతదేశ చరిత్రలో గొప్ప చక్రవర్తుల్లో ఒకడైన అక్బర్కు మరియు మహారాణా ప్రతాప్కు మధ్య జరిగినటువంటి యుద్ధంలో మహారాణా ప్రతాప్ అనేవారు ఓడిపోవటం జరిగింది. సో అక్బర్ ఘన విజయాన్ని సాధించాడు. సో ఈ యుద్ధంలో మహారాణా ప్రతాప్ యొక్క గుర్రం పేరు చాతక్గా మనం భావించాలి. సో ఖచ్చితంగా పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న మీకు ఈ యుద్ధాలపైన అవగాహన అనేది తప్పనిసరి. సో మీ సమాధానం వచ్చేసరికి ఏది అంటే సెకండ్ ఆప్షన్ A1 B4 C3 D2గా మనం పరిగణించాలి. సో ఇటువంటి ప్రశ్నల కోసం